ఏం పాట గురించి. తర్వాత డాన్లో హెలెన్ మళ్ళీ ఏ మేరా దిల్ ప్యార్ కా దీవానా మేరా దిల్ ప్యార్ కా ఫర్వానా आता है मुझको प्यार में जल जाना टिंग 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 हे मेरा दिल प्यार का दीवाना ఇక్కడ మ్యూజిక్ టింగ్ 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 రా 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 రే. అమితాబ్ బచ్చన్ చాలా సీరియస్ గా వీళ్ళిద్దరి మధ్యలో వ్యవహారం నడుస్తుంటారు. అద్భుతంగా పిక్చరైజేషన్ కూడా ఒక గదిలో తీస్తారు ఈ పాటలో. ఈ పాట ఎంత పేరు తెచ్చిందంటే నిజంగా సినిమా స్టార్టింగ్ లోనే ఫస్ట్ సాంగ్ సోలో ఆశాజీకి రైట్. ఈ పాట అంత పేరు తీసుకొచ్చింది. ఈమె కొన్ని పాటలు తెలుగులో కూడా పాడింది. ముఖ్యంగా ఆర్డి బర్మన్ మ్యూజిక్ చేశాడు అంతం అనే సినిమా మనకు. అవును, నాగార్జున రైట్. దాంట్లో ఒక క్లబ్ డాన్సర్ గా మన ఏమో చేసింది, ఏం పేరు చనిపోయింది, సిల్క్ స్మిత గారు ఈ పాట నర్తన చేశారు, డాన్స్ చేయడం. ఇది కూడా వైవిధ్యభరితమైనటువంటి మ్యూజిక్ కంపోజిషన్. ఎంతసేపైనా ఎదురు చూపేన నాగతి, ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి, ఈ చోట ఈ రోజు ఈ చోటనే చెప్పింది తానేనని, ఎంత కీరాడు ఏమిటో సంగతి ఏమిటో, ఎంతసేపైనా ఎదురు చూపేన నాగతి, ఎంత కీరాడు ఏమిటో గాని సంగతి, ఈ చోట రమ్మంది ఈవేళ ఈ చోటని రమ్మంది తానేనని, ఈ చోట రమ్మంది తానేనని బొత్తిగా మరచిపోయాడు ఏమిటో. ఇది ఒక అద్భుతమైన హీరోయిన్ ఎలా కంపోజ్ చేస్తారో అలా చేశారు ఆ సినిమాలో. అంటే క్లబ్ డాన్స్ లాగా లేదు, అది గొప్పగా చేశారు. అది అంత సున్నితంగా రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. దాని తర్వాత ఇటీవల చందమామ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో కూడా మంచి సాహిత్యంతో పాట చేశారు. నాలో ఊహలకు నాలో ఆశలకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి, నాలో ఆశలకు నాలో ఊహలకు. నైట్ టైం మనం నిద్రపోయే ముందు ఒక్కసారి పాట విని పడుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అన్నగారు అలా డాబా మీద పొట్ట మంచంలో పడుకొని పక్కన రేడియోనో ఏదో పెట్టుకొని ఈ పాట విని మైకల్లో నిధులోకి జారిపోతే అంతకు మించిన స్వర్గం ఇంకోటి అవసరం. రైట్, వండర్ఫుల్. సో అక్క చెల్లెళ్ళు ఇద్దరు స్వరజరులే, అద్భుతాలే. వాళ్ళని ఎవరిని తీసిపడని లేదు. కానీ వాళ్ళ మధ్య ఉన్న ఆ అనుబంధం కానీ, లేదంటే ఆ తర్వాత వచ్చిన ఆ పోటీతత్వం కానీ, చివరికి వాళ్ళ మరణాలు కానీ, ఏం జరిగింది సార్? ఇంత వైవిధ్యంగా ఉంటుంది వీళ్ళ జీవితాలు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరి బంధం ఏదో ఒక దైవలీలా అనిపిస్తుంది. ఎందుకంటే లతా మంగేష్కర్, ఆశా మంగేష్కర్కి మధ్య 4 years డిఫరెన్స్ ఉంది. ఓకే. వీళ్ళిద్దరూ మరణించింది కూడా 4 years డిఫరెన్స్తో మరణించారు. వీళ్ళిద్దరూ పుట్టింది సెప్టెంబర్లోనే. వీళ్ళిద్దరూ గాయని మనలుగా స్థిరపడ్డారు. వీళ్ళిద్దరూ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఒకే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. ఇద్దరు ఆదివారమే మరణించారు. ఇద్దరు అట్ ది ఏజ్ ఆఫ్ 92లోనే మరణించారు. ఇద్దరికి శివాజీ పార్క్లోనే దహన సంస్కారాలు జరిగాయి. ఏమంటాం నేను చెప్పండి. బాబా నిజంగానే దైవ సంకల్పమే, దైవ లీలనే అనుకోవాలి. నిజంగా ఇంత సారూప్యం ఎట్లా ఉంటుందంటే దైవ లీల తప్ప. ఇద్దరు సినీ సంగీత ప్రపంచంలో శిఖరాలు అధిరోహించారు, ఉన్నత శిఖరాలు, ఉన్నతమైనటువంటి బిరుదులు పొందారు, కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనకు అందించారు. మనం ఇప్పటికి కూడా వాళ్ళ గురించి మననం చేసుకుంటున్నాం అంటే నిజంగా అది ఎంత వాళ్ళు అమరులే.
అమరులా. అసలు ఇక వాళ్ళ గురించి ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి వాళ్ళని మళ్ళీ మనం చూస్తామో లేదో అని ఒక సందేహం నాకైతే, అంత గొప్ప. సో ప్రేక్షకులు నా గాత్ర సౌరభానికి భయపడకండి, నేను బాత్రూమ్ సింగర్ని. కానీ ఇలాంటి లెజెండ్స్ గురించి మాట్లాడినప్పుడు నాలో కూడా అది పొంగుకు వస్తుంటుంది, అందుకే ఆవేశం వచ్చేసి పాడేస్తున్నాను. ఆ క్షణం కొంచెం గుండె చిక్కబట్టుకోండి. రైట్, ఇక ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలంటే ఒక పాటతో వదలాలన్న గారు. అంటే కొన్ని వేల పాటలు ఆయన సామ్రాజ్యంలో. రూపు తెరా మస్తానా ప్యార్ మేరా దీవానా భూలు కోయి హంసేనా హో జాయే. ఏం పాట అన్నగారు, ఇట్లాంటి పాటలు. అంటే ఇక ఆయన పేరు చెప్పేస్తాను, కిషోర్ దా. ఎస్, ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు తెలిసి ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు అన్నగారు, వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకుండా కిషోర్ దా పాటల్ని ప్రచారం చేస్తూ, ఆయనకు ఒక సంచి ఉంటుంది, బ్యాగ్. ఆ బ్యాగులో ఓన్లీ కిషోర్ దా పాటల సీడీలు ఉంటాయి. మీరు నచ్చితే మీకు ఒక సీడీ ఇస్తారు బహుమతిగా, వినండి తరించండి అన్న రేంజ్లో, పులకించండి. నేను అప్పట్లో రామనామాన్ని కీర్తిస్తూ సాగిన జనాల్ని చూశాను, కానీ కిషోర్ దాకి ఇంత కల్ట్ ఫ్యాన్స్ గురించి ఎలా సాధ్యమైంది? కిషోర్ దాకి ఇదంతా ఏంటంటే, కిషోర్ కుమార్ గారు మొదట సినిమాల్లో పాటలు పాడడానికి రాలేదు, నటుడు, నటించడానికి వచ్చారు. ఏదో వేషాలు వేసుకుంటూ బతికేయాలనుకుంటారు. అవును. అప్పటికి వాళ్ళన్న అశోక్ కుమార్ గారు నటుడు, అవును, క్యారెక్టర్ ఆర్టిస్ట్. కిషోర్ కుమారు అలాగే, ఆయన పేరు ఒరిజినల్ పేరు అబాస్ కుమార్, కిషోర్ అని మార్చుకున్నాడు. ఓకే. బాంబే టాకీస్ అని బాంబాయిలో, ఆ బాంబే టాకీస్లో కోరస్ ట్రూప్లో పాడేవాడు. అచ్చా. నెల జీతాన్ని. దాని తర్వాత చిన్న చిన్న పాటలు పాడుతూ 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 వచ్చాడు. ఎస్డి బర్మన్ గారు ఇతన్ని గుర్తించి 1950 నుంచి 1970 దాకా దేవానంద్కు ఇతను పాడేటట్టుగా చేశాడు. 2 దశాబ్దాలు. ఇక దేవానంద్ పాటలన్నీ హిట్ అయ్యాయి ఆ రోజు. మీకు గైడ్ గీడు, అవును, హరిరామకృష్ణ వరకు. 1970లో ఎస్డి బర్మన్ కుమారుడు ఆర్డి బర్మన్ ఇతన్ని పికప్ చేశాడు. ఆయన బీభత్సమైనటువంటి హిట్స్ ఇచ్చారు. తర్వాత లక్ష్మీకాంత్, ప్యార్లాల్, కళ్యాణ్జీ, ఆనంద్, రవీంద్ర జైన్ అందరూ ఇచ్చారు. మంచి మంచి పాటలు ఇచ్చారు. దాదాపు నాకు తెలిసిన మటుకు ఆయన ఎక్కువ పాటలు ఏం పాడలే, ఒక 3000 దాకా పాడింటాడు అంతే. అంతే. చిన్న వయసులోనే మరణించాడు. ఓకే. చాలా అవార్డులు, రివార్డ్స్ కూడా వచ్చాయి. ఒక మాట ఆరాధన అనేటువంటి సినిమా అతన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు మీరు చెప్పారే రూపు తెరా, అద్భుతమైనటువంటి సాంగ్, పెద్ద లవ్ సాంగ్. దీంట్లో మీకు 2 చెప్పాలి విషయాలు. అది క్యాంప్ ఫైర్ వేసుకొని వాళ్ళిద్దరు ఎదురు మొదరు కూర్చొని ఉంటారు. దీన్ని రామానాయుడు గారు ప్రేమనగర్ సినిమాలో ఆ సీన్ను పెట్టుకున్నారు. తేట తేట తెలుగులా పాట కేవలం సీన్ మాత్రం పెట్టుకున్నారు. పాటను ఏం చేశారంటే, ఈ మనుషులంతా ఒకటైన సినిమా, దాసనారాయణరావు సినిమాలో అల్లు రామలింగకి పెట్టారు. ముత్యాలు వస్తావా, కానీ అది కూడా పెద్ద హిట్. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యము అల్లు రామలింగ ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా అదే స్టైల్లో ఆ పాటను పాడాడు. అవును, అదొక అద్భుతం. అది పెద్ద హిట్ ఆ రోజు. అవును. సో ఆ విధంగా ఆరాధన అయిన సినిమా అతను పెద్ద లైఫ్. ఇకపోతే ఆయన పాడిన వేలాది పాటల్లో నాకు తెలిసిన మటుకు ఎక్కువ పాటలు రాజేష్ ఖన్నా. చెప్తాను దాని గురించి. రైట్. మొదట ఏంటంటే, కిషోరు పాడినటువంటి పాటల్లో నాకు బాగా ఇష్టమైనటువంటి పాట ముసాఫిర్ యారు నగర్ హై నా ఠికానా ముసాఫిర్ యారు नगर है ना ठिकाना मुझे चलते जाना है बस चलते जाना. अरे म्यूजिक కూడా ఫ్లూట్ గుర్రబండ్లో పోతూ పోతూ ఆయన కూర్చొని పాడతాడు. అమేజింగ్ సాంగ్, అల్టిమేట్. తర్వాత ఖుష్బు అనే సినిమాలో ఒక పడవలో రచయిత
నిలబడి పడవను పట్టుకొని పోతూ ఉంటే అది పడవ నదిలో పోతూ ఉంటుంది, మళ్ళీ ఒక్కడే ఉంటాడు. దానికి ఒక పాట పెట్టారు ఖుష్బూ సినిమాలో. ఓ మాజిరే అప్నా కినారా నదియా కి ధారా హై ఓ మాజిరే. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఈ నదిలో పడవలో పోతున్నటువంటి సీన్ బాపు గారు ముత్యాల ముగ్గులో పెట్టుకున్నాడు. ఓకే, అట్లనే ఇంకో సినిమాలో ఈ పాట కూడా ఈ పాటను మళ్ళీ ఎదురీత అనేటువంటి సినిమాలో ఎదురీతకు అంతం లేదా అని సత్యం గారు దీన్ని రాగాన్ని తీసుకొని పాట కంపోజ్ చేసుకున్నారు. సో ఆ విధంగా జరుగుతుంటాయి సినిమాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాగం మీద ఒక్కొక్క పాట మీద అభిమానంతో దాన్ని డిజైన్ చేసుకుంటూ పోతారు, తప్పేం కాదు.